ప్రధాని మోదీ మరి కాసేపట్లో హైదరాబాద్కు రానున్నారు. ఈ రోజు ఆయన పర్యటన అంతా బిజీగా ఉంది. ఈ రోజు ఆయన స్కెడ్యూల్ ప్రకారం సింధు హాస్పిటల్ కూడా ఓపెనింగ్ ఉంది. సో మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, రైట్ శంకరి, మరికొద్దిసేపట్లోనే బేగంపేట విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకుంటున్నారు. అక్కడ నుంచి పంజాగుట్ట, అలాగే రోడ్ నెంబర్ 36 కేబుల్ బ్రిడ్జ్, అలాగే కోహినూరు ఐకియా ఫ్లైఓవర్ మీద నుంచి రైట్ తీసుకుని శిల్పారామం మీదుగా హెచ్ఐసిసి వరకు వెళ్తారు. హెచ్ఐసిసిలో వర్చువల్ ప్రోగ్రామ్స్ ప్రారంభోత్సవాలు అయిపోయిన తర్వాత మళ్ళీ శిల్పారామం నుంచి ఇక్కడ కానామైట్లో ఉన్నటువంటి సింధు హాస్పిటల్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. దాదాపుగా 4 గంటల 15 నిమిషాల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభోత్సవ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. అంటే దాదాపు 30 మినిట్స్ కూడా ఇక్కడ ప్రధానమంత్రి స్పెండ్ చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఇప్పటికే సింధు హాస్పిటల్ మేనేజ్మెంట్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసింది. ముఖ్యంగా నిన్న నుంచే చూస్తున్నట్లయితే అంటే ఎస్పీజీ వాళ్ళు కావచ్చు, ఎన్ఎస్జీ వాళ్ళు కావచ్చు, పూర్తిగా కూడా కంట్రోల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా ఎన్ఎస్జీ వాళ్ళు పూర్తిగా 2 సార్లు కూడా ట్రయల్ రన్స్ కూడా నిర్వహించారు, ఒక సర్వే కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పటికే ప్రధానమంత్రి మరికొద్దిసేపట్లో చేరుకున్న నేపథ్యంలో ఈ యొక్క సింధు హాస్పిటల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. సో ప్రధానమంత్రితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ప్రధాన నాయకులు, మంత్రులు అందరూ కూడా ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనబోతా ఉన్నారు. సో ముఖ్యంగా హెట్రో హాస్పిటల్లో నిర్మించినటువంటి హెట్రో ఫార్మా రంగానికి చెందినటువంటి వాళ్ళు నిర్మించినటువంటి ఈ యొక్క సింధు హాస్పిటల్ మొట్టమొదటిసారిగా హెల్త్ రంగంలోకి వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. సో సిఎస్ఆర్ ఫండ్స్ కింద నిర్మించామని చెప్తున్న ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. దాదాపుగా 2000 బెడ్స్ కెపాసిటీ ఉంది అని చెప్పేసి హాస్పిటల్ అధినేతలు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి 500 బెడ్ కెపాసిటీతో ఈ హాస్పిటల్ ప్రస్తుతం ప్రారంభమవుతోంది. సో రేపటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన తర్వాత హెల్త్ రంగంలో సేవలు అందిస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దాదాపుగా 100 కోట్ల రూపాయలతోటి ముఖ్యంగా ఆంకాలజీ, కార్డియాలజీ, అలాగే గ్యాస్ట్రోఎంట్రాలజీ ఈ డిపార్ట్మెంట్స్లో పూర్తిగా కూడా సేవలు అందించేందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణలో మెడికల్ రంగానికి సంబంధించి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంది. ఫార్మాసిటీ రంగంలో అలాగే హెట్రోకి ఎంతో అనుభవం ఉంది. సో హెల్త్ రంగంలో కూడా సేవలు అందించేందుకు వస్తుంది కాబట్టి ప్రధానమంత్రికి కూడా ఎన్నోసార్లు ఇక్కడికి వద్దామని చెప్పేసి ప్రారంభోత్సవంలో పాల్గొందామని చెప్పేసినప్పటికీ చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. ఫైనల్గా ఈ యొక్క పర్యటనలో దీన్ని కూడా ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా అయితే మరికొద్దిసేపట్లో మరొక 4 గంటల 15 నిమిషాల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు కూడా ఇక్కడ ప్రధానమంత్రి ఉండబోతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ఇది మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ గేటు, ఈ కాన్వాయ్ మొత్తం ఇదే రోడ్లో వెళ్తూ ఉంది. ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆ ఒక గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ పాయింట్ నుంచి లోపలికి వెళ్తారు. అక్కడ ఎక్కడైతే ఎంట్రీ పాయింట్ ఉందో ఆ శిలాఫలకం ఓపెన్ చేసేసి దాదాపుగా 15 నిమిషాల పాటు ఓపెనింగ్ ప్రారంభోత్సవం అయిపోతుంది. మరొక 15 నిమిషాలు పూర్తిగా డాక్టర్స్తో చర్చించేందుకు వీలుగా ఉంటుంది. ఎందుకంటే మెడికల్ రంగంలో వస్తున్నటువంటి కొత్త ఎక్విప్మెంట్ విషయంలో కావచ్చు, అలాగే రోబోటిక్ సర్జరీకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అలాగే హాస్పిటల్ రంగంలో హెల్త్ కేర్ రంగంలో హెట్రో వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఎలాంటి సేవలు అందిస్తున్నారు ప్రజలకి, సో ఈ విషయం అంతా కూడా డాక్టర్స్తో 15 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద అయితే ఇప్పటికే ఎన్ఎస్జీ కమాండోస్ పూర్తిగా కూడా ఎస్పీజీ అందరూ కూడా అధీనంలోకి తీసుకున్నారు. మరికొద్ది సేపట్లోకి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి దాదాపుగా ప్రోగ్రామ్ పూర్తి అయిపోయిన తర్వాత బై రోడ్లో పూర్తిగా శిల్పారామం దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి కూడా ప్రధానమంత్రి చేరుకునే అవకాశం, ఆ షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైపోయింది. కాబట్టి పూర్తిగా ఆ యొక్క భద్రతా కార్యక్రమాల్లో అటు ఎన్ఎస్జీ కమాండోస్ కావచ్చు, లోకల్ పోలీస్ కావచ్చు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.